మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి. రోడ్డు పక్కన కారులో అనిల్ డెడ్ బాడీ. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యం. తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి పెద్దారెడ్డి ప్రయత్నం. అనుమతి నిరాకరించిన పోలీసులు. విహారయాత్ర నుంచి బయలుదేరిన జేసీ ప్రభాకర్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం ఫోకస్. రేపు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం. చంద్రబాబు, రేవంత్ తో సిఆర్ పాటిల్ భేటీ. కాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు. 2 రోజులు కొనసాగనున్న పర్యటన. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కాంగ్రెస్ పార్టీ, కవిత మధ్య అనధికారిక ఒప్పందం. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అందుకే కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారన్న మల్లన్న. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వర్క్ షాప్. ఘట్కేసర్లోని ఔషాపూర్లో మీటింగ్. హాజరు కానున్న రామచంద్రరావు, కిషన్ రెడ్డి, అనిల్ బన్సల్, సునీల్ బన్సల్. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి. ఏపీలో రాజధాని అవసరాల కోసం పర్మిషన్. టెండర్ల బాధ్యత జలవనరుల శాఖకు అప్పగింత. నేడు షామీర్పేటకు రేవంత్. ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్. భూమి పూజ చేయనున్న సీఎం. ప్రతి వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు. ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత వేగంగా నిధులు. అర్హులందరికీ ఇల్లు ఇస్తామన్న భట్టి. ఏసీబీ అదుపులో నీటిపారుదల శాఖ మాజీ ఎన్సీ మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. హైదరాబాద్ సహా 10 చోట్ల సోదాలు. నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న భేటీ. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. ఎంపీలకు ఇకపై కొత్త హాజరు నమోదు విధానం. వచ్చే పార్లమెంట్ సమావేశాల నుంచి అమలు. సీటు దగ్గరే అటెండెన్స్ వేసేలా కొత్త రూల్. సుంకేశ్ల డ్యాం కు కొనసాగుతున్న వరద. 8 గేట్లెత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 34,000 క్యూసెక్కులు.